ఎన్జి రంగా యూనివర్సిటీ ద్వారా సీడ్ తయారు చేసి ఇచ్చే విధంగా టార్గెట్ చేస్తానన్నారు. దానికి అక్కడ 2-3 ఎందుకంటే ఈ సీడ్ ఎవరైతే ఈ 100 ఎకరాల్లో పండిస్తారో అక్కడ ప్రతి రైతుకు ఎకరానికి మామూలుగా వైర్ వేసుకునే దానికంటే ఈ సీడ్ని ఎన్జి రంగా యూనివర్సిటీ గారికి అమ్మితే రెగ్యులర్ దానికన్నా కూడా 20,000 రూపాయల ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి అందులో నష్టపోయేటువంటిది లేదు. 100% గ్యారంటీగా కొంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి ఫార్మర్స్ ని కొంచెం ముందుకొచ్చి, అంటే మాకు దాదాపు 400 ఎకరాలు కావాలి. 400 ఎకరాలు కనుక ఫార్మర్స్ ఇస్తే 80,000 ఎకరాలకి సీడ్ ఇవ్వగలుగుతారు. అదేవిధంగా కాటన్ ఈ ప్రాంతంలో సుమారుగా తీసుకుంటే 70,000 ఎకరాల్లో కాటన్ వేస్తా ఉన్నారు. దీంట్లో వీళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి ఆదిత్య BT 2208 ఈ సీడ్ వల్ల క్వాలిటీ పెరిగి ఆ పురుగులన్నింటినీ తట్టుకునే శక్తి ఉంటుందన్నారు. ఈ సంవత్సరం 2 ఎకరాలు వేస్తా ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి కనీసం 20 నుంచి 30,000 ఎకరాలకి సీడ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయమని చెప్పాము. అది కూడా వర్క్ చేస్తున్నారు. తర్వాత పల్సెస్ బెంగాల్ గ్రామ్, ఇందులో NBG 1267 ఈ వెరైటీ కొత్తది వీళ్ళు తీసుకొచ్చారు. దీనివల్ల క్రాప్ సైజు పెరిగి హైట్ పెరిగి మెకనైజ్డ్ పికింగ్ కి ఈజీ అవుతుందని చెప్తున్నారు. మెకనైజ్డ్ పికింగ్ వస్తే ఆటోమేటిక్ గా కాస్ట్ తగ్గుతుంది. అదేవిధంగా క్వాంటిటీ ఇప్పుడు ఉండేటువంటి 10 బస్తాల కంటే 12 బస్తాలు పండేటువంటి అంటే 20% ఈల్డ్ పెరుగుతుంది. సో దీనికి కూడా ఈ ప్రాంతంలో తక్కువగా 25,000 ఎకరాలు, గరిష్టంగా 50,000 ఎకరాలు బెంగాల్ గ్రామ్ పండిస్తా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ కి వీళ్ళు కనిపెట్టినటువంటి NBG 1267 సీడ్ ఏదైతే ఉందో దానికి కనీసం 10,000 ఎకరాల కన్నా కూడా నెక్స్ట్ ఇయర్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయమన్నాం. అది కూడా చేస్తారన్నారు. తర్వాత ఫోర్త్ వచ్చేటప్పటికి చిల్లీస్ తక్కువగా తీసుకుంటే 20,000 ఎకరాలు, ఎక్కువగా తీసుకుంటే 40,000 ఎకరాలు పంట పండుతా ఉంది. అయితే ఇందులో అనేక రకాల హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నాయి. దాదాపు 20 వెరైటీస్ ఉన్నాయి. కాస్ట్ కొంచెం ఎక్కువైనా కూడా వెరైటీస్ బాగానే ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువ కాస్ట్ వాళ్ళకి ఎక్కడ జరుగుతూ ఉంది అంటే హార్వెస్టింగ్ చేసే దగ్గర ప్రాబ్లం అవుతా ఉంది. ఎక్కువ పెస్టిసైడ్స్ కొట్టడం, అదేవిధంగా డ్రైయింగ్ కెపాసిటీ లేకపోవడం వల్ల దాదాపు 1-2 లక్షల రూపాయలు వీటికే వీళ్ళకి పెట్టుబడి జరుగుతూ ఉంది. దీనికి ఏ విధంగా చేయాలి అని ఆలోచిస్తే, ఒకటి ఈ ఎక్సెసివ్ పెస్టిసైడ్స్ ఏదైతే ఈ ఫ్రేమ్ వర్క్ తీసుకున్నామో మనం ఒక్కొక్క విలేజ్ ని మ్యాసివ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ తోటి పెస్టిసైడ్స్ తగ్గించే మెకానిజం ఒకటి. రెండోది మెకనైజేషన్, ఈ హార్వెస్టరు అదేవిధంగా డ్రైయర్, ఈ 2 ఎక్విప్మెంట్స్ మన ఇండియాలో అంతగా లేవని చెప్తా ఉన్నారు. ఇవి చైనాలో మాత్రమే కొంచెం క్వాలిటీ ఎక్విప్మెంట్ ఉంది. అవి కనుక తీసుకురాగలిగితే ఇక్కడ వాళ్ళందరికీ కాస్ట్ తగ్గుతుంది అని చెప్తా ఉన్నారు. దానికి వీళ్ళ ఎన్జి రంగా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళు దీన్ని స్టడీ చేసి 1 month లో ఈ కనీసం 1 or 2 ఎక్విప్మెంట్ అన్నా ఇక్కడ తీసుకొచ్చి దాన్ని మేము టెస్ట్ చేసి అవసరమైతే ప్రైవేట్ ప్లేయర్స్ ని ఇంక్లూడ్ చేసి దీన్ని మెకనైజేషన్ ని ఎక్సెసివ్ గా ఇంక్లూడ్ చేసి టోటల్ కాస్ట్ రిడక్షన్ చిల్లీస్ లో చేయాలనేటువంటి ఒక ఆలోచన తీసుకున్నాం. వీటితో పాటు ప్రతి ఏరియాలో యూట్యూబ్ ఛానల్ పెట్టమన్నాం మనం లాస్ట్ టైము. యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ సిస్టమేటిక్ గా గుంటూరు ప్రాంతంలో అక్కడ ఉండేటువంటి లోకల్ పరిస్థితులకు అనుగుణంగా సైంటిస్టులు సిస్టమేటిక్ గా క్రాప్స్ కి పెస్టిసైడ్స్ కి అన్ని విధంగా ఎడ్యుకేట్ చేసే విధంగా అవి తయారు చేయమన్నా. అది కూడా చేస్తా ఉన్నారు 1 month లో.